ఇవాళ మనము చోలే భటూరే చేస్తున్నాము. మస్తు మస్తు చోలే భటూరే. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మొత్తం మా మిస్సెస్ చేస్తుంది అలా. సో మనం ప్రాసెస్ తెలుసుకొని మస్తు మస్తుగా ఇవాళ చోలే భటూర్ని మస్తు ఎంజాయ్ చేద్దాం. సో ఇది 2 కప్పుల గోధుమ పిండి, తర్వాత దీంట్లో మనకి సుజీ రవ్వ ఒక 1/2 కప్పు, తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి, తర్వాత ఇందులో సోడా వేసుకున్నాము, తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాము, కొంచెం చక్కెర వేసుకున్నాము. మా చిన్న పాప కూడా రెడీ అవుతుంది అని చెప్పడానికి, అన్నీ తెలుసుకుంటుంది. కొంచెం పెరిగేసుకున్నాము, మొత్తం ఒక 3 స్పూన్స్ పెరిగేసుకున్నాము. పూరి పిండిలాగా కలుపుకొని ఒక 1 అవర్ అట్లా పక్కకు పెట్టేసుకోవాలి. ఆ లోపల చనా కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఒక 1 స్పూన్. ఇట్లా మూత పెట్టేసి పక్కకు ఉంచుకోవాలి. సో రాత్రంతా నానబెట్టిన 2 కప్పుల చనాని మనము కుక్కర్లో వేసేసుకుని 3 విజిల్స్ ఇప్పించినాము. ఒకటి హై ఫ్లేమ్లో, 2 లో ఫ్లేమ్లో. ఇందులోనే మనము ఒక బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 2 లవంగాలు వేసుకొని దీనికి విజిల్స్ ఇచ్చుకున్నాం అన్నట్టు. సో మనము చోలే భటూరే మస్తు ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు మనం 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటో ప్యూరీ ప్రిపేర్ చేసుకోవడానికి కట్ చేసుకున్న టమాటాలను జార్లో వేసుకోవాలి. జార్లో వేసుకొని ఇలా మనము టమాటో ప్యూరీ ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. తర్వాత మనం మన ఆయుధం తీసుకోవాలి. కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 నుంచి 2.5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలన్నట్టు. వేసుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, టమాటో ప్యూరీ పక్కకు రెడీగా ఉంచుకోవాలి. తర్వాత మనము ఈ ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత అందులోకి మనము జీలకర్ర, 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. 2 స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసి చిటపటలాడిన తర్వాత జీలకర్ర, ఇందులోకి మనము కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అన్ని ఉల్లిపాయలు వేసేసుకోవాలన్నట్టు. తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేసేసుకొని తర్వాత మనము పక్కనే ఈ ఉడికించి ఉన్న చనా అండ్ అందులోకి వెళ్ళి తీసిన వాటర్ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలని కింద మీద వేయాలన్నట్టు, ఎర్రగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా. తర్వాత ఇందులోకి కొద్దిగా 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేయాలి. వేసిన తర్వాత కొద్దిగా మిక్స్ చేయాలి, కింద మీద చేయాలి. చేసిన తర్వాత ఇందులోకి టమాటో ప్యూరీ వేసేసుకోవాలి. టమాటో ప్యూరీ వేసేసుకొని కొద్దిగా కలుపుకోవాలన్నట్టు. కలుపుకున్న తర్వాత ఇట్లా ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత మనం దీంట్లోకి పసుపు, ఒక 2 స్పూన్స్ పసుపు వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇందులోకి ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలన్నట్టు. తర్వాత ఇందులోకి మనము కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలి. కొబ్బరి పొడి ఒక 2-3 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలన్నట్టు. ఇందులోకి కొద్దిగా కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఒక రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకొని తర్వాత అందులోకి ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసేసుకొని మంచిగా మిక్స్ చేయాలన్నట్టు. మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనము ఉడికించిన శనగలు వేసుకోవాలి. ఆ శనగలు వేసి మళ్ళీ మంచిగా అన్ని మసాలాలు శనగలకు వచ్చేటట్టు మంచిగా మిక్స్ చేయాలన్నట్టు. సో మంచిగా మిక్స్ చేస్తే చూడండి ఎంత కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ అవుతూ ఉండి ఒక ఫ్లేవర్డ్ లుక్ మనకు కనిపిస్తుంది అన్నట్టు. ఇందులోకి మనకి డెలిషియస్గా ఒక మంచి లుక్ అయితే, టెక్స్చర్ కనిపిస్తుంది మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే. ఈ విధంగా మనము మంచిగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత దీంట్లోకి మనము అదే ఉడికించుకున్న భటూరే చోలే ఉడికించుకున్న వాటర్ వేసేసుకోవాలన్నట్టు. వాటర్ ఈ విధంగా బఠానీలను శనగలను కొంచెం క్రష్ చేయడం వల్ల ఏమవుతుందంటే
మనకు కొంచెం గ్రేవీ అనేది వస్తుంది అన్నట్టు గ్రేవీ తినేటప్పుడు. తర్వాత మనము ఉడికించుకున్న వాటర్ని శనగలు ఉంచుకునే వాటర్ని ఇందులోనే పోసేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినంత వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత చూడాలి. ఈ విధంగా టెక్స్చర్ బయటకు వస్తుంది మనకి. వారేవా మస్తు మస్తుగా అనిపిస్తుంది. చూడంగానే నోరు ఊరుతుంది. సూపర్గా అనిపిస్తుంది. దీన్ని మనము మస్తు మస్తుగా ఎంజాయ్ చేసుకుందాము ఇప్పుడు. ఓకే. సో మన పూరి ప్రిపరేషన్లో ఫస్ట్ పూరి 1-2 అవర్స్ మంచిగా నానింది పూరి పిండి. తర్వాత ఇట్లా పూరి మేకింగ్కి రౌండ్గా చేసుకోవాలి. సో చూడు ఎంత సాఫ్ట్గా ఇట్లా ఫోర్స్ చేయకుండానే రౌండ్గా కాల్చడం వస్తుంది. సో ఇట్లా ఎంత మంచిగా మిక్స్ అయ్యి మంచిగా నానితే ఇట్లా వస్తుంది అన్నట్టు. దీన్ని మనము వెంటనే సో పూరి మనం ఎట్లా అంటే కొద్దిగా మందంగా కాల్చుకోవాలి, లేకపోతే మనకి భటూరే లాగా రాదన్నట్టు. అందులో వేసిన తర్వాత కడాయిలో వేసిన తర్వాత మనకి పూరి ఇక పొంగడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఆయిల్ హై ఫ్లేమ్లో హీట్ అవ్వగానే తాల్చిన పూరి ఇందులో వేసానమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడు, మస్తు మస్తు మజాగా పైకి వస్తుంది చూడు. అసలు ఇక అస్సలు చిసరైన మన భటూరే అంటే ఇది. ఇక్కడ చూడు, ఇక చూడు ఇట్లా గంట పెట్టినా కూడా దాన్ని పైకి లేపేసి పొంగుకుంటూ మీదికి వచ్చింది. సో ఇట్లా ఒక్కసారి అటు రౌండ్ చేసి తిప్పేసామంటే మన వేడి పూరి విత్ పూరి అంటాం మనం జనరల్గా, వేడి భటోరే విత్ కాబూలి చనా కర్రీతోటి ఒక ముద్ద పెడితే మస్తుంది మామ అని చెప్పేసి ఇట్లా అనుకోవాలి మనం. ఫ్రెండ్స్, ఇక్కడ మన గరం మనకి మస్తు చోలే భటోరే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చోలే కర్రీని ఒక బౌల్లో గిన్నెలో తీసేసుకున్నాము. తర్వాత దీనికి మనము సలాడ్ వేసేసుకున్నాము మంచి కోసము, క్యారెట్ కిరా అండ్ ఒక పూరి తీసుకొని ఇలా చోలేకి అంచుకొని తింటే మామ ఉంటుంది చూడు, మస్తు ఉంది మామ అని చెప్పేసి అనుకోవాలి. వాసన చూడగానే మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు ఒక సిప్పు రోట్లో పెట్టుకొని వావ్ హైలైట్ మస్తుంది. సో చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ. సో ఇంకా మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇటువంటి వీడియో తీయాలనిపిస్తుంది. సో ప్లీజ్ డూ.